22 years ఎక్స్పీరియన్స్, 1,20,000 శాలరీ. ఈరోజు వెస్టీజ్లో 3 years అవుతుందండి స్టార్ట్ చేసి. నౌ హీ ఈజ్ ఎ క్రౌన్ డైరెక్టర్. హైయెస్ట్ చెక్ 1,23,000. చూడండి, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యుండి 22 సంవత్సరాలు కష్టపడి అందులో చేసి లేనటువంటి దాన్ని వెస్టీజ్లో జస్ట్ 3 years. ఇందాక నేను చెప్పాను కదా, తన యాటిట్యూడ్, తన బిలీఫ్, తన కమిట్మెంట్ టువర్డ్స్ సక్సెస్ అలాగే ఉంది. ఎస్, దయచేసి లీడర్స్ మీరందరూ సార్ స్పీచ్ ఉంటుంది, మాట్లాడితే విందరిగా కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఇంకొకరు చూద్దామా, ఇంకొకరు చూద్దామా, చూద్దాం వద్దా? దేవి ఉందా? దేవి త్వరగా పరిగెత్తుకుంటూ రావు, ఫాస్ట్గా. సరిపోదు, టైం అయిపోతుంది, అందరికీ బోర్, నిద్ర వచ్చేస్తుంది. బోర్ ఫాస్ట్గా రావాలి. చాలా మందికి ఈవిడ తెలిసే ఉంటుంది, నాకు తెలిసి. ఈవిడ ఎవరు? అమ్మాయి చాలా మంది తెలిసారు నేను. ఎవరు? సింహం పిల్ల. ఏం సార్? మొదలొక సింహం, కూతురు. ఏం సార్? సో తిను బీటెక్ స్టూడెంట్. బీటెక్ సార్, వినండి, సీరియస్గా వినండి. లైఫ్ సక్సెస్, లైఫ్ సక్సెస్, లైఫ్ సక్సెస్, లైఫ్ సక్సెస్. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటిది స్ట్రగుల్స్. సో నువ్వు లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే నువ్వు పడేటువంటి స్ట్రగుల్స్ని ఫేస్ చేయాల్సిందే. స్ట్రగుల్స్, దాని నుంచి మీరు బయటికి రాగలిగితేనే సక్సెస్, రైట్? సో నేను బీటెక్ జాబ్ వద్దనుకుంది. ఈరోజు వెస్టీజ్లో డైమండ్ డైరెక్టర్. హైయెస్ట్ చెక్ తన నోటి ద్వారానే విందామా? 43,000 అండి. లైన్ నమ్మండి, మీ జీవితాల్ని పాడు చేసుకోవద్దు. సో దీనికి జాబ్ వస్తే మంత్కి 20,000 రూపీస్ శాలరీ. ఎన్ని రోజులు తన ఎంప్లాయీగా ఉంటే 40,000 అవుతుందండి? 5 years, 10 years ఎన్నాళ్ళు పనిచేయాలి? సో తనకి ఇష్టం లేక వెస్టీజ్లో డైమండ్, టాటా ఆల్ట్రాస్ కార్. గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే కార్ వస్తుంది, ఇస్తారా? నాట్ పాసిబుల్. ఆల్ట్రాస్ కార్, 43,000 రూపీస్ ఇన్కమ్. సూపర్ కదండి. మరి ఆల్ ద బెస్ట్ చెప్దామా మేడంకి? ఆల్ ద బెస్ట్ మేడం, కంగ్రాచులేషన్స్. రైట్, నెక్స్ట్ ఇంకొక ఆడ గురించి చూద్దామా? అంటే నేను ఎందుకు చూపిస్తాను అంటే, సార్ మీకు ఎవరికైనా బోర్ పడితే నేను ఆపేస్తాను సార్. సార్ నాకు బోర్ పడుతుందంటే కనీసం పళ్ళు తోముకొని అలాగా చెప్తా. బ్రషింగ్ చెప్పనా? రోజుకి ఎన్నిసార్లు బ్రష్ చేయాలి సార్? 4 సార్లు. ఉంటాయా పళ్ళు ఉండిపోతాయా? ఏ సార్? సార్ నిజాయితీగా చెప్పండి సార్, రోజుకి 2 సార్లు బ్రష్ ఎంతమంది చేస్తారు? 2 సార్లు చేస్తారా? మిగిలినటువంటి వాళ్ళు 2 సార్లు చేయరా? మీ నోట్లో పళ్ళు ఉన్నాయా, ఊడిపోయా? మేడం లేవా అసలు? ఒకటి కూడా. ముందు 4 ఉంచారు అందంగా, నవ్వడానికి ముందు 4 ఉంచారు మేడం. సో 2 సార్లు బ్రష్ చేయండి సార్ దయచేసి. నాకు తెలియగలుగుతాను, రోజుకి ఎన్నిసార్లు తింటారు మామూలుగా? కదా. మరి 3 సార్లు తిన్నప్పుడు పుష్పరాజు గారు మీరు ఎన్నిసార్లు బ్రష్ చేస్తారు? 2 times. నిజమే. మీరు సార్? 4 సార్లు. అప్పుడప్పుడు నాన్ వెజ్ తిన్నప్పుడు 4 సార్లు. మేడం మీరు? 2 times. వెరీ గుడ్. 3 సార్లు కదా. అట్లీస్ట్ 2 సార్లు అన్నా బ్రష్ చేయకపోతే
గౌతమ్ బాలి గారు ఇచ్చే డబ్బులు ఎంజాయ్ చేయడానికి మీకు నోట్లో పళ్ళు లేకపోతే ఎలా తింటారు సార్? ఎలా తింటారు సార్? అద్భుతమైనటువంటి పేస్ట్ డెంటెస్యూర్. ఏంటో ఆ పేస్ట్ అందరికి ఇచ్చిన తర్వాత నా పేషెంట్లు కూడా తగ్గిపోయారు సార్. అంతకుముందు బాగా వచ్చేవారు సార్, పన్ను నొప్పి వస్తుంది లేకుండా పేయకండి అని. అసలు ఈ డెంటెస్యూర్ వాడినప్పటి నుంచి నిజం జోక్ కాదండి, చాలా మంది పేషెంట్లు తగ్గిపోయారు సార్. చెప్పుకోలేను బాధ. వెస్టేజ్లో డబ్బులు వస్తున్నాయి, ఏం చేస్తాం సార్? ఎంతమంది డెంటేషన్ వాడుతున్నారు? వామో, అయితే మీ పళ్ళన్నీ యమస్ట్రాంగ్ కదా. కొంతమంది ఏమని అనుకుంటారు, మనం వాడకపోయినా కదా, అవునా కదా? సో ఏదైనా నైట్ టైం బ్రష్ చేయండి, సాయంకాలం కాదు, 2 పూట్ల. నైట్ పడుకునేటప్పుడు కంపల్సరిగా బ్రష్ చేయండి. ఏం పేస్ట్ వాడతారు? డెంటెస్ట్. సరే, ఇంకొక మేడం పిలుద్దామా?